కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఒకటి కాదు రెండు కాదు వరుసగా 3 సార్లు 3 పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా గెలుపు దాదాపుగా బీజేపీదే. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ అనేక పర్యాయాలు కేంద్రం మీద ఏదో ఒక విధంగా అనేక రకాల అంటే కేంద్రం తీసుకున్న అనేక నిర్ణయాల పట్ల వ్యతిరేకిస్తూ వస్తుంది. ఎప్పటికప్పుడు కేంద్రం మెడలు వంచాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ ఎప్పుడు కూడా కేంద్రంలో అధికార బీజేపీ పార్టీ ఎక్కడగా పెద్దగా చలించిన సందర్భాలు లేవు, ఎక్కడ భయపడ్డ సందర్భాలు లేవు, ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీ గొంతు పెంచుతుంది, రేపు భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నికల్లో మా పార్టీ పరిస్థితి ఏంది అనేటువంటి ఆలోచించే అవకాశం కూడా లేని పరిస్థితులు ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడైతే సిజేఐ సూర్యకాంత్ ఎప్పుడైతే నోరు తెరిచి సందర్భం లేకుండా ఒక అసందర్భంగా ఒక యువతల పట్ల కాక్రోచ్ అనే పదం ఎప్పుడైతే మొదలుపెట్టారో ఒక్కసారిగా అప్పటి నుంచే దేశ రాజకీయాలు మారిపోయినాయని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ కేంద్రం మీద ఎదురుదాడి చేస్తున్నప్పటికి కూడా ఎక్కడ కూడా బీజేపీ పార్టీకి నష్టం కలిగేటువంటి చర్యలు ఎక్కడా కనబడలా. కానీ ఒక సిజేఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల వల్ల దేశంలో వచ్చిన యువతలో కదలికల్లా ఎక్కడో చోట బీజేపీకి గేమ్ స్టార్ట్ అయిందా అన్న పరిస్థితులు మొదలైనవి. ఎందుకంటే స్వయంగా బీజేపీ పార్టీ బీజేపీ సీనియర్ నాయకులే ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి జరిగినటువంటి విషయాన్ని చెప్పుకునే పరిస్థితులు వచ్చినాయి అంటే అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక పార్టీ తెర ముందుకు వచ్చిందో అది అలా 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 విస్తరించి ఏ విధంగా యువతలోకి బాగా వెళ్ళిందో, ఈ జంజీ యువత ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీని వాళ్ళు ఆహ్వానించుకున్నారో ఇక అప్పటి నుంచి బీజేపీ పార్టీకి ఎక్కడో కొంత భయం ఆందోళన అయితే మొదలైంది. అది అవునన్నా కాదని ఒప్పుకోవాల్సింది ఎవరైనా. ఎందుకంటే మొన్నటి నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన సందర్భం కానివ్వండి, అనేక సందర్భాల్లో ఇటీవలి కాలంలో జరిగిన అనేక సందర్భాల్లో బీజేపీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భం వస్తూ ఉంది ఎప్పటికప్పుడు. ఎందుకంటే నిన్న మనం చూసాం ఆగస్టు 15న స్వాతంత్ర్యం సందర్భంగా స్వయంగా మన ప్రధాని మోదీ దాదాపుగా 1 కాదు 2 సార్లు కాదు 43 సార్లు యువత గురించి ప్రస్తావించారంటే, జంజీ యువత గురించి ప్రస్తావించారంటే కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన ఎఫెక్టు ఏ స్థాయిలో బీజేపీ పార్టీలో కదలిక తీసుకొచ్చిందో మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ప్రతిసారి యువతను ఉద్దేశించి జంజీ ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఫాలో కూడా చూసుకుంటే మనం దాదాపుగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి వీడియోలు చేస్తూ ఎప్పటికప్పుడు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ జంజీ గురించి పర్టికులర్గా మాట్లాడుతూ జంజీకి దగ్గర అవ్వాలని ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నారంటే మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది ఏమాత్రం బీజేపీలో కదిలికి వచ్చిందని. వాస్తవం చూసుకుంటే ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస పరిణామాలు చూసుకుంటా ఉంటే ఒక్కోటి ఎక్కడో బీజేపీ పార్టీలో కలవరం మొదలైందని చెప్పుకోవాలి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే బీజేపీ పార్టీకి మొదటి నుంచి వెన్నుముకగా ఉన్నటువంటి అసలు బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ఏ బీజేపీ పార్టీ అనేటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ అలాగే నడుస్తోంది. ఇప్పటికి కూడా వాళ్ళ మధ్యలో ఎటువంటి పొరపచ్చలు లేవు. మొత్తం ఆర్ఎస్ఎస్ కనుసంధంలోనే నడుస్తోంది బీజేపీ పార్టీ. అయినప్పటికీ కూడా స్వయంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన మోహన్ భగవత్ నోటి గుండా కూడా యువత గురించి మాట్లాడుతున్నారు. యువత గురించి ఇప్పుడు వచ్చేటువంటి యువత అంతకుముందున్న యువత టైప్ కాదు, ఇప్పుడున్న యువత మాత్రం ప్రశ్నిస్తున్నారు, ప్రతిదానికి ప్రాక్టికల్గా సమాధానం అడుగుతున్నారు. యువతలో అయితే ఇప్పుడున్న యువతకు మాత్రం మనం అంత తేలిగ్గా తీసుకోకూడదని స్వయంగా మోహన్ భగవత్ నోటి గుండానే ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినాయంటే ఇక అర్థం చేసుకోవచ్చు దాదాపుగా బీజేపీ పార్టీలో ఎలాంటి కదలికలు వచ్చినాయో, ఎలాంటి చలనం పుట్టించారో ఈ యువత అనేది. సరే, ఇదంతా ఒక ఎత్తైతే బాబా రామ్దేవ్ తెలుసు మనకు, యోగా గురువు, పతాంజలి ఇవన్నీ మనకు తెలుసు. అనేక సందర్భాల్లో మోదీ పట్ల అంటే స్వయంగా అతను హిందుత్వ భావాలు కలిగిన వ్యక్తి, దాంతోపాటు బీజేపీ ఎప్పుడు పచ్చగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి బాబా రామ్దేవ్ కూడా ఇటీవలి కాలంలో ఆయన వ్యాఖ్యలు మనం చూస్తూ ఉంటే ఎక్కడో ఒక చోట బీజేపీని హెచ్చరిస్తున్నారు. అంటే వీళ్ళందరూ బీజేపీ పార్టీ వ్యతిరేకంగా వెళ్ళట్లా, నష్టం జరుగుతుంది ఒకసారి ఆలోచించుకోండి, ఎక్కడో యువతలో ఒక రకమైన నిస్సహాయత బయలుదేరింది కాబట్టి భవిష్యత్తులో మాత్రం దీని ఇంపాక్ట్ మామూలుగా ఉండదు అని ఇటు మోహన్ భగవత్ కానివ్వండి, ఇటు బాబా రామ్దేవ్ కానివ్వండి హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న యోగా గురువు బాబా రామ్దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కూళ్ళు కాలేజీల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు రోడ్లెక్కుతున్నారు, టీచర్లు, పుస్తకాలు, కరెంటు, నీళ్లు, టాయిలెట్లు ఈ విధంగా కొరత అయితే వేధిస్తూ ఉంది. కాబట్టి ఒక పక్క చూస్తే పేపర్ లీకుల బెడద దడ పుట్టిస్తుంది, ఇటు పక్క చూస్తే ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్వ్యూలో 90% అవినీతి జరుగుతుంది, ఇటు ప్రజాగ్రహం చవి చూడక ముందే ఇవన్నీ వ్యవస్థ బాగు చేసుకోండి అంటూ ఒక రంగ హెచ్చరిస్తున్నారు. ఎవరిని హెచ్చరిస్తున్నారు?
ఆయన హెచ్చరించుకోవట్లా, లేకపోతే ఆయనకున్న ఆశ్రమాలను ఉన్నటువంటి వ్యక్తిని హెచ్చరించట్లా. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఈ వ్యవస్థ ఎవరు చూస్తుంది దేశవ్యాప్తంగా అంటే కేంద్రంలో అధికార పార్టీనే. ఈయన ఏదో ఒక రాష్ట్రాన్ని చెప్పలా, ఆయన కేంద్రం గురించి చెప్పారు. అంటే ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా జరుగుతున్నాయి కాబట్టే ఎక్కడో ఒక చోట పార్టీకి తెలియకుండా చాప కింద నీరులాగా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టే కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు, స్వయంగా బాబా రామ్దేవ్ని హెచ్చరిస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే దీంతో పాటు ఏదో ఒక పార్టీతో దేశం మారదు, ఈ వ్యవస్థను మార్చేందుకు సామాజిక రాజకీయ పరిపాలనా స్థాయిలో సామూహిక ప్రయత్నాలు అవసరం అంటూ ఏదైతే యోగా గురువు బాబా రామ్దేవ్ అన్నారో దాన్ని బట్టి అర్థమైపోతూ ఉంది. కాబట్టి ఏదో మార్చాలి, లేకపోతే భవిష్యత్తులో చాలా నష్టం రాబోతుంది. అంటే టోటల్గా కేంద్రంలో ఉన్న పార్టీ బోల్తా పడే పరిస్థితులు ఉన్నాయని ఇండైరెక్ట్ బాబా రామ్దేవ్ హెచ్చరిస్తున్నారు. కాబట్టి గమనించండి, ఇటీవలి కాలంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు కానించి వరుసగా బాబా రామ్దేవ్ ఏ విధంగా హెచ్చరిస్తున్నారో మీరు వీడియోస్ చూస్తే అర్థమైపోయింది. ఒక పార్టీయో లేదా అపోజిషన్ గ్రూపో లేదా వ్యక్తితో దేశం మారదు, విద్యా ఆరోగ్య రంగాలు సరైన దారిలో వెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్పారు. అంటే ఈ రంగాల విషయంలో తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇటీవలి కాలంలో. కాబట్టేగా మనం చూసాం కదా, ఏ విధంగా మనం చూసాం ఢిల్లీ స్థాయిలో ఏ విధంగా విప్లవాలు, ఏ విధంగా నిరసనలు, ఏ విధంగా నిరాహార దీక్షలు జరిగినాయో. కాబట్టి వీటన్నిటిని కూడా బాధ్యతతో పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అంటూ ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి విషయాన్ని ఎంత బాధ్యతగా ముందుకెళ్లాలో బాబా రామ్దేవ్ కూడా స్వయంగా చెప్పారు. ఇక్కడ బాబా రామ్దేవ్ స్వయంగా చెప్పారంటే బాబా రామ్దేవ్ చెప్పడం వల్ల పెద్ద ఏదో జరిగిపోద్దని కాదు. వీళ్ళంతా కూడా కేంద్రంలో ఉన్న పార్టీ యొక్క మనుగడ కోరుకునేవాళ్ళు, మంచి కోరుకునేవాళ్ళు, దాంతోపాటు వాళ్ళకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి లోపాయికారతను ఉన్నటువంటి ఏదైతే పార్టీకి వాళ్ళకు ఉన్నటువంటి అనుసంధానం కలిగిన అనేక సార్లు జరిగినటువంటి మాటలో వ్యక్తపరిచినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా హెచ్చరిస్తున్నారంటే ఈ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే బీజేపీలో ఎక్కడో ఒక యువత కదిలిచ్చారు. బీజేపీ పార్టీని ఇన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు చేసింది, రాహుల్ గాంధీ అనేకసార్లు వ్యతిరేకించారు, ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు. ఇటీవలి కాలం చూసుకుంటే నీటు, సర్ ప్రక్రియ, అయోధ్య రామమందిరంలో జరిగినట్టు అవకతవకలు, ఇవన్నీ కూడా ఎంత అటాకింగ్ జరిగినప్పటికీ కూడా బీజేపీలో ఎక్కడ పెద్దగా చలనం లేదు, బీజేపీ ఎక్కడ భయపడ్డ సందర్భాలు లేవు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇటీవలి కాలంలో చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే స్వయంగా ప్రధాని నోటి వెంట ఇన్నిసార్లు యువత గురించి మాట్లాడుతున్నారంటే, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారంటే, యువత కోసం అనేక కఠినమైన నిర్ణయాలు, యువత భవిష్యత్తు గురించి స్వయంగా మోదీ మాట్లాడుతున్నారంటే చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎక్కడో పార్టీకి డ్యామేజ్ జరుగుతున్న విషయం అయితే మాత్రం బీజేపీని ఇప్పుడైతే కదిలిస్తున్నటువంటి మాట అయితే వాస్తవం, అది అవునన్నా కాదన్నా.